నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ. ఈరోజు మనం మట్టిలోని మాణిక్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నా. అంటే మట్టిలో మాణిక్యాలంటే వీళ్ళు ఏదో గిన్నిస్ రికార్డులు సాధించిన వాళ్ళు కాదు. ఎప్పుడు మట్టిలోనే ఉండి వాళ్ళ శ్రమతోటి దేశానికి అన్నం పెట్టే రైతు కూలీల గురించి కూడా సుమన్ టీవీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నిన్న కురిసిన పూలవానా స్వామి నిత్య బాబు తడలానా అందరికీ తెలుసు, ప్రతి దగ్గర కూలీలు ఉంటారు, వ్యవసాయ కూలీలు ఉంటారు. కూలీలలో 100 రకాల కూలీలు ఉంటారని తెలుసు. కానీ వ్యవసాయ కూలీలు పొలంలోకి వచ్చేంత వరకు ఎట్లుంటారు, పొలంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంటారు, వాళ్ళ ఇంటికి పోయేంత వరకు వాళ్ళ పని సమయం ఏదైతే ఉందో అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తెలంగాణ అంటేనే ఇది సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. మనం అనుకుంటాం సరిగ్గా ఇప్పుడున్న యువత యంగ్స్టర్స్ ఎవరైనా మేము బలవంతులం శక్తివంతులం అనుకునేటోళ్ళు ఒక 5 నిమిషాలు వంగబడి చక్కగా నిలబడితే నడుములు వస్తాయి. కానీ పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు వాళ్ళు ఎకరాలు నాట్లు వేసుకుంటూ పోతారు, మొత్తం వంగే వేయాలి. అసలు ఒళ్ళు అలవదా, ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎట్లా ఇంత ఎనర్జెటిక్గా వేస్తారు, మళ్ళీ ఈ రోజు వేసి రేపు రెస్ట్ తీసుకునేది ఉండదు. ఈ సీజన్ కొంత ఆలస్యంగా ప్రారంభం అవ్వచ్చు, కానీ తెలంగాణలో ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. దీంతో పొలాలన్నీ కూడా నాట్లు వేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇట్లాంటి సామాన్యులను కూడా బయటికి తీసేందుకే సుమన్ టీవీ ఈ వ్యవసాయ కూలీలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే మనం వీళ్ళతో కలిసి నాట్లు వేస్తూ వాళ్ళతోటి అసలు ఇన్ని గంటలు ఎట్లా వంగి ఈ నాట్లు వేసే కార్యక్రమం చేస్తారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు వనమ్మ. వనమ్మ, ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ పని? నేనా 30-40 సంవత్సరాల సంది. 30-40 సంవత్సరాల సంది. ఎన్ని వేస్తావు తల్లి? ఇట్లా మొదలు పెడితే ఎన్ని ఎకరాలు వేస్తావు? పొద్దుకు తాక ఒక 10-15 మంది అయితే 3 ఎకరాలు వేస్తాం. 3 ఎకరాలు వేస్తావు? పీకుతాం, వేస్తాం 3 ఎకరాలు. 3 ఎకరాలు అంటే 15 మంది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారా? చేస్తూనే ఉంటాం సార్. ఎట్లా నడువుల్లో ఏవా తల్లి? మరి వస్తూనే ఉంటాయి, మరి నడువులు వేయకుంటే ఎట్లా? ఇప్పుడు ఇలా నడువులు వచ్చినాయి అనుకో, రేపు ఇంట్లో ఉంటారా, రెస్ట్ తీసుకుంటారా? ఈ రెస్ట్ తీసుకునేటప్పుడు తీసుకుంటాం, వేసేటప్పుడు వేస్తూనే ఉంటాం. ఎట్లా మరి ఈ నడువుల నొప్పి లేస్తుంటే మీరు ఏం ముచ్చట పెట్టుకుంటా పని చేస్తారు? అసలు పాటలు పాడుకుంటా ఏదో ఒకటి ముచ్చట చెప్పుకుంటా వేస్తూనే ఉంటాం. ఏం ముచ్చట పెడతారు? ఏం పాటలు పాడతారు? ఏం ముచ్చట, ఏం పాటలు అంటే పల్లె పాటలు పాడుకుంటాం. ఏం పాడతారు? ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు ఏమైనా సపరేట్ గా పాటలు ఉంటాయా? ఉంటాయి. ఏం పాటలు ఉంటాయి? ఉయ్యాల పాటలు పాడతాం. ఉయ్యాల పాటలా? ఒకటి పాడమ్మా. అసలు ఎట్లా పని చేస్తారు? నేను 2 నిమిషాలు వేయలేదు, అప్పుడే నాకు టింగు అంటున్నాయి నడుములు. మీరు అంత వయసులో ఇంత వయసు ఉంది మీకు, అసలు ఎట్లా వేస్తారు మీరు? ఎన్ని గంటలు ఎట్లా వంగి మీరు ఇంత పని చేస్తారు? అసలు తెలుసుకోవాలి, జనానికి కూడా చూపించాలి మీ బాధలనే ఇవాళ వచ్చిన. ఏం పాట పాడదాం ఫస్ట్? మరి ఉయ్యాల పాట పాడదాం. కానీ మరి నువ్వు ఒకదానే అమ్మమ్మలాలో ఇయ్యాల మామిళ్ళే అంగడో జానా నా రూబీ ముక్కాలు 2 రూబీ ముక్కాలు 2 రూబీ ముక్కాలు 2 అమ్మమ్మలాలో రూబీ ముక్కాలు 2 తేవాల జానా నా ఇయ్యాల మావులే అమ్మమ్మలాలో ఇయ్యాల మావులే అంగడో జానా నా సుదిస్తా దారమిస్తా అమ్మమ్మలాలో సుదిస్తా దారమిస్తా కుట్టాల జానా నా బిర్రుంటని నల్ల బిర్రుంటని నల్ల
అమ్మమ్మలాలో బిర్రుంటని నల్ల వల్లను జానా ఆప్తా. మీరు పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తారు ఇప్పటి పనికి? మేము 8 గంటలకు వస్తాం సార్. 8 గంటలకు ఏం తిని వస్తారు పొద్దుగాల? ఏం తిని వస్తాం? చాయ్ తాగి వస్తాం. చాయ్ తాగి సర్ది పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక ముద్ద అన్నం తిని వంగుతాం. ఈడికి వచ్చే తింటారా? ఇంట్లో వండుకొని ఈడికి వచ్చి తిని ఇక పని చేస్తారు. అచ్చా. ఇక ఈ ఎంతసేపు మీరు అలసట రాకుండా మీ ఊరు ముచ్చట్లు ఈ పాటలు పాడుకుంటా పని చేసుడేనా? 40 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నావు అవునమ్మా? 40 ఏళ్ళు సార్. పిల్లలు ఉన్నారా? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఓ కొడుకు బిడ్డ. ఏం చేస్తారు ఇప్పుడు పిల్లలు? నా బిడ్డ చదువుతుంది. ఏం చదువుతుందమ్మా? 14 చదువుతుంది. మంచిగానే చదివిపిస్తున్నావు. మరి ఎప్పుడన్నా పిల్లల్ని పనికి తీసుకొస్తావు అవునమ్మా? తీసుకురాను. నా కొడుకు చేస్తాడు పని కానీ నా బిడ్డ చదువుతుంది. కొడుకుని తీసుకొస్తావు కానీ బిడ్డను తీసుకురావు? కొడుకు కూడా 12 చదివిండు. బంద్ చేసి వెళ్ళని పరిస్థితిలో కూలి పని చేసుకుంటున్నాను. అయ్యో. మీ ఆయన ఏం చేస్తాడు మరి? మా ఆయన లేడు సార్. లేడా? లేడు, చనిపోయింది. అచ్చా. నువ్వే ఇక కుటుంబాన్ని ఈ పని చేసుకుంటా పోషిస్తున్నావు అంతేనా? అంతే సార్. ఇప్పుడు మీరు మీ గుంపులు ఉంటాయా ఎట్లా అవునమ్మా? మీరు అడ్డ మీద కూలోళ్ళు కాదు కదా? మేము గుంపు సార్. గుంపు అంటే ఏంది? ఒక 15 మంది మా గుంపు. మా గుంపుకు లీడరు సైదమ్మ, బండి సైదమ్మ. అంటే ఇప్పుడు మీరు ఈ మహిళా సంఘం లాగానా? మీదొక సంఘం. ఏడిపోయినా మీరే పోతారా? ఏడికి పోయినా మేమే పోతాం. రైతులు వచ్చి మాకు చెప్తారు, మేము వేస్తుంటాం. అచ్చా. ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారమ్మా? ఒక ఎకరానికి ఎంత ఇస్తారు సారు? మేము ఈ మోపున నడువులు పోతేట్టు వేస్తుంటే 4000 ఇస్తారు సార్. 4000 ఇస్తారు. ఈ 15 మంది తీసుకోవాలా? 15 మందిని పంచుకోవాలి. ఒక రోజులో 3 ఎకరాలు వేస్తారు కదా? అంటే పని ఉన్ననాడే 3 వేస్తారు. పని ఉన్ననాడే. లేనాడికి ఎంత ఉంటుంది? లేనాడు ఎకరానికైనా 15 మంది పోవాలి. 100 వచ్చిన తీసుకోవాలి, 200 వచ్చిన తీసుకోవాలి. అయ్యో, ఒక రోజు కూలి కూడా రాదు అయితే మీకు? రాదు సార్. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చినాక మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అవునమ్మా? చాలా ఇబ్బంది అవుతుంది సార్. పని దొరకట్లేదు. పని దొరకకనే మేము చాలా ఇబ్బంది అయ్యి మా ఊరు నుండి వెళ్ళి వచ్చి ఇక్కడ కందెని కూడా అనేస్తున్నాం. మీ ఊర్లో లేదా పని? లేదు సార్. అంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి కాలువ లేక బోర్ల కింద కొంచెం దడుస్తాయి కాబట్టి వెళ్ళని పరిస్థితి ఉంది కాబట్టి పక్క ఊరికి వచ్చి వేస్తున్నాం సార్. పక్క ఊరికి అంటే మిమ్మల్ని ఎవరు పిలుస్తే అడిగి పోయి వేసుకొని వస్తారు అంతేనా? ఏ ఊరు నుంచి అయినా వచ్చినా పోవాలి, తప్పదు. మరి పోషించాలంటే తప్పదు కదా సార్. ఏ ఊరికైనా నాకు ముచ్చట చెప్పవా? ఇప్పుడు టక్ వేసుకుంటా పోతురు, నాటుకుంటాయా ఎట్లా మరి? ఇది ఇట్లా వేసుకుంటా పోతే నాటుకుంటాయి. ఈ చక్కదనం నాటుకుంటే మంచి గొడ్లు పంతాయి సార్. మనం తినేదంతా ఇయ్యే. అవును. నిజంగా మీరు దేశానికి అన్నం పెడుతురు కానీ పాపం మీ పరిస్థితులు ఏమో అంతంత మాత్రమే. ఈ మిషన్లు వచ్చినాక ఇంకా అది కూడా మీకు ఈ మాయదారి మిషన్లు వచ్చి మమ్మల్ని మా జీవితాలు ఆగం చేస్తున్నాయి. ఇంకిట కూలి దొరకట్లే. ఎన్ని రకాల పాటలు పాడుతావు అన్న? మనవు పొద్దుకు దాకా 10 దాకా పాడతా సార్. 10 దాకా పాడతావా? ఎప్పుడు అలసట అనిపించి ఎప్పుడు చికాకు పడతారా అప్పుడు ఒక పాట పాడుతూనే ఉంటాం. నాకు కూడా అలసట అనిపిస్తుంది కదా, పాట పాడరాదు? పాడతా సార్. ఏం పాట పాడదాం ఇప్పుడు? ముత్తాలం పాట పాడు ఏదో ఒకటి. పోతున్న తమ్మి పోతలింగన్న, నేనెళ్ళిపోతున్న తమ్మి పోతలింగన్న. నా పోతున్న తమ్మి పోతలింగన్న, నేనెళ్ళిపోతున్న తమ్మి పోతలింగన్న. నా ఎర్ర సీరలున్నాయిరా పోతలింగన్న, 7 ఏళ్ల మొక్కులున్నాయిరా పోతలింగన్న. నా గజ్జల బండి కట్టయ్యా పోతలింగన్న, గంధాక జగదాలు తమ్మి పోతలింగన్న. నా ఊరికి సల్లని తల్లి పోతలింగన్న, అందరిని కాపాడ తల్లి పోతలింగన్న. నా పోతున్న తమ్మి పోతలింగన్న, నేనెళ్ళిపోతున్న తమ్మి పోతలింగన్న. నా పచ్చ సీరలున్నాయిరా పోతలింగన్న, 10 ఏళ్ల మొక్కులున్నాయిరా పోతలింగన్న. నా గజ్జల బండి కట్టయ్యా పోతలింగన్న, గంధాక జగదాలు తమ్మి పోతలింగన్న. అమ్మా
అమ్మా ఇప్పుడు ఇట్లా పాటలు పాడుకుంటా నువ్వు పాడినప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారా ఎట్లా మనందరం పాట పాడదామని అనుకొని పాడతారా? నేను పాడుతూనే ఉంటా, వాళ్ళు వెనకంగా పాడుతూనే ఉంటారు. ముచ్చట పెట్టుకుంటా నువ్వు పాట ఎత్తుతావు ఒళ్ళు అలసట అనిపించినప్పుడు. నాకు 2 నిమిషాలు వంగి ఇట్లా చేస్తే మాట్లాడడానికే దమ్ము వస్తుంది. వీళ్ళు వంగి పాటలు పాడుకుంటా ఇంత పెద్ద మాడి మొత్తం నాట్లు వేసేసారు. సో ఇట్లా ఈ ప్రాంతానికి సంబంధించిన పాటలు, ఇక్కడున్న సంస్కృతికి సంబంధించిన పాటలు ఇట్లా పాడుకుంటా వీళ్ళు ఎకరాలు వేసేస్తుంటారు. మనం ఏమో అనుకుంటాం వ్యవసాయ కూలీలు అంటే చాలా తక్కువ చులకనగా చూస్తుంటాం. కానీ వీళ్ళు ఇంత పని చేస్తేనే మనకు వడ్లు వస్తాయి. అమ్మ ఈ పొలం ఎదగడానికి ఎంత టైం పడుతుంది? పడుతుంది సార్. ఈ ఆనకాలం చేయబట్టి 4 నెలలు పంట. 4 నెలల పంటనా ఇప్పుడు? 4 నెలల పంట. 4 నెలల పంట అంటే 4 నెలలు దీనికి ఇక చేయాల్సిన పని చేస్తే ఇప్పుడు నాటు పెట్టిన కాడ నుంచి రైతు ఊకోకుండా పావనక తేలనక తిరుగుతూనే ఉండాలి. మరి మీకు పాములు తేళ్లు ఎదురు పడతాయా? మాకు కూడా పొలాలలో తేళ్లు కరుస్తాయి, పాములు కరుస్తాయి, జరులు కరుస్తాయి. అయ్యో మరి అన్ని ఇబ్బందులు పడుకుంటే వేస్తేనే మాకు కూటుకెళ్తుంది. మీరందరూ ఇంతవరకు ఇంకా అన్నం తినలేదు సార్. టైం ఇప్పుడు 1:30 వస్తుందో 2 అవుతుంది. ఇంతవరకు తినలే. ఉదయం గిది దీని వచ్చినాం ఇంకా అదే అన్నాం. బువ్వకు పోదాం మరి? పోదాం పారి బువ్వ తినొద్దాం. ఇవాళ మొత్తం మీతోటే ఉంటా నేను. రావాలి సార్. మా బాధలన్నీ అక్కడ చెప్పాలి, మీ తిరగాలి, మేమేం పొలాలలో ఉండాలి. అంతే సార్. వనమ్మా ఇప్పుడు బువ్వకు పోవాలంటే మరి ఎడ కడుక్కుంటారు మీరు? ఈ బురదమల్లేనే. బురదమల్లేనా అక్క? మీ పేరేం పేరు అక్క? వెన్నెల. మీ పేరు? అనితక్క, వెన్నెలక్క. వీళ్ళందరూ మీరు రోజు ఇళ్ళనే కడుక్కుంటారా? ఇట్లనే తింటారా మరి? వేరే దగ్గర ఉంటే కడుక్కుంటారు, లేకుంటే ఇదే. నేను కూడా మీతోటే కడుగుతా మరి. ఇదే నీళ్ళతోటి, ఈ బురదమల్ల ఉన్న నీళ్ళతోటే వీళ్ళు చేతులు కాళ్ళు ఇట్లా కడుక్కొని మళ్ళీ బువ్వ తినొస్తారట. పెద్ద పెద్ద సార్లేమో సబ్బులు పెట్టి కడుగుతారు, పెద్ద సార్లేమో సబ్బులు పెట్టి కడుగుతారు. మేమేమి ఈ బురద నీళ్ళతోటే కడిగి ఈయనే ఈ చెట్లలోనే పుట్టలలోనే తింటాం. అప్పుడప్పుడు మాకు తేళ్లు జర్రులు పాములు కూడా కరుస్తాయా, మమ్మల్ని లోడ్ పట్టించుకోవట్లేడని వనమ్మ చెప్తుంది. ఇంకా చాలా ముచ్చట పెడదాం. వీళ్ళు కడుక్కునేది ఎట్లా, తినేది ఎట్లా, వీళ్ళతో పాటు తిందాం ఇప్పుడు మనం. రారి మా దాంట్లో అన్నం పెడతాం, అందరం కలిసి తిందాం. ఒక్క రోజు పెట్టలేమా మేము? దేశానికి అన్నం పెడుతున్నారు, నాకు ఒక్క పూట పెట్టలేదు. మీకు ఒక్క పూట పెట్టలేమా? ఈ దేశాన్ని మొత్తాన్ని సాధగలేని దయసుడు మాయమ్మ దండము దండమమ్మ చల్లని నీ కృప పిల్లలక తల్లి తెల్లవారే వరకు చల్లంగా. చూసిరుగా ఇప్పటిదాకా నాట్లు వేసి వీరందరూ కూడా. అమ్మ మీరు వనమ్మ రోజు ఇట్లే తింటారా మీరు అందరు కూడి? ఈయన కూర్చొని తింటారా? ఎన్నో ఒకడు అందరు కూర్చొని ఇట్లే తింటారా? ఏం కూర అమ్మా? నీదేం కూర? మీదమ్మా పచ్చడ, ఆలుగడ్డ. మీదమ్మా దొండకాయ, బెండకాయ. నీదమ్మా క్యాబేజీ. ఎవరిదో ఎగ్ ఉండే కదా, ఇట్లా ఒకరితో ఒకరు వేసుకొని తింటుంటారా? ఇవాళ నేను కూడా పప్పు గోంగూర సారు. పప్పు గోంగూర అంట. ఇవాళ నువ్వు మా దగ్గరనే తినాలి సార్ అంటే నేను ఇక ఈయనే కూర్చొని తింటున్నా. నిజంగా వీళ్ళందరూ కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు కులం మతం ఏది ఉండదు ఇక్కడ. ఇంతసేపు వ్యవసాయం పని చేసిరు, అదే మట్టి దొక్కిరు, ఆ మట్టిలో ఉన్న నీళ్ళతోటే కడుక్కున్నారు. అందరు కలిసి ఇదే మట్టిలో కూర్చొని తింటారు. ఇవాళ నేను కూడా వీళ్ళతో కలిసి తినడం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నా. ఎందుకంటే జనరల్గా ఇంటర్వ్యూలు చేస్తుంటాం, లేదంటే లీడర్ల దగ్గరికి పోతుంటాం, గొప్ప గొప్పల దగ్గరికి పోతుంటాం. కానీ వీళ్ళ దగ్గర ఉండే పెద్ద పెద్దోళ్ళ దగ్గర బిర్యానీ తింటాం, ఇంకా కాస్ట్లీ ఫుడ్ తింటాం. కానీ ఒకే దగ్గర ఒక 20 మందికి సంబంధించిన వాళ్ళ బువ్వ, వాళ్ళ కూరలు వేసుకొని వాళ్ళతో కలిసి తింటున్నా. ఇట్లనే ప్రతిరోజు కూడా వ్యవసాయం చేసుకునే కూలీలు కావచ్చు, వ్యవసాయం చేసే రైతులు కావచ్చు, అందరు కలిసి కూర్చొని తింటేనే వాళ్ళు వీళ్ళ బాధలు మాట్లాడుకుంటా తింటుంటారంట. అవునమ్మా? ఒకవేళ ఎవరన్నా ఇవాళ అన్నం వండుకోలే వాళ్ళ ఆయనతో పంచాయతీ పెట్టుకొని వచ్చింది అనుకో, ఎట్లా మరి ఆమె పరిస్థితి? మేము బతలాడి పెట్టుకుంటాం. ఆమె ఇంట్లో అలిగి వచ్చినా కానీ బతలాడి పెడతారు కదా. ఏం చేస్తాం బిడ్డ, బాధలు గిట్నే ఉంటాయి. తిను కొడితే కొట్టిన, తిడితే తిట్టిను, మన కాన్నే ఉండాలి ఓపిక. మొగోళ్ళది అట్నే ఉంటది పరిస్థితి. ఏం చేస్తామని చెప్పుకుంటాం. వస్తారా ఎప్పుడన్నా? నేను అడిగినా కానీ అట్లాంటి ఎప్పుడన్నా అయినా మీ దాంట్లో? అయితేనే ఉంటాయి సార్, అయితేనే ఉంటాయి. పల్లెటూరు అన్నప్పుడు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి కదా. కామన్ గానే ఇప్పుడు తిన్నట్లా పెట్టుకుంటే పొద్దున పని పోయేస్తే మళ్ళీ ఇంటికి బాగానే మళ్ళీ ఒకటైతేనే ఉంటారు, వస్తూనే ఉంటాయి గొడవలు. అంతేనా? అయితే ఇప్పుడు తిన్నాక ఏమన్నా రెస్ట్ తీసుకుంటారా మీరు అందరూ? ఒక అర్ధగంట దండ తినేసి మొత్తం కలిపి 1 గంట కూర్చుంటారా బయట? ఒక అర్ధగంట తినుకుంటా కూడా పాటలు పాడతావా ఇది నువ్వు? పాటలు కథలు ఏమన్నా? వనమ్మ కథలు పాటలు బాగా చెప్తుందట, బాగా పాడుతుందట.
ఇలా టీంలో ఉన్న సభ్యులందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా ఏ దోస్తు అది పాడేస్తారట, ఏ దోస్తు అది కథ చెప్తుందట. ఏమో కథ చెప్తుంటే వాళ్ళందరూ ఊగొట్టుకుంటా ఆ నాట్లు వేసుకుంటా పోతూనే ఉంటారు. నాట్లేనా ఇంకేమన్నా చేస్తారమ్మా? పత్తికి పోతారు, మళ్ళీ పొలం కోయేస్తారా? పొలం కోస్తారా మళ్ళీ తర్వాత? అదే 4 నెలలు అయినాక. ఇప్పుడు ఇప్పుడు ఈ ఏం వడ్లు మీరు పెట్టిన నాట్లు ఏం వడ్లకు సంబంధించినవి? చిట్టిపొట్టి వడ్లకు సంబంధించిన నాట్లు ఇంతసేపు వేసి వీళ్ళతోటే బువ్వ తింటున్నాం. అయితే వీళ్ళ గ్రూప్ లీడర్ ఏమో సైదక్క ఎంతకాలం నుంచి నువ్వు ఈ టీంని మెయింటైన్ చేస్తున్నావు? 5-6 సంవత్సరాలు. 6 ఏళ్ళ నుంచి ఇదే పనా? మీ పిల్లలు ఎంతమంది సైదక్క? ఏం చేస్తారు? డెకరేషన్ చేస్తాడా? 13 చదువుతుంది. ఎప్పుడన్నా మరి పిల్లగాని కానీ అమ్మాయిని కానీ తీసుకొస్తావా పొలం పనులకి? ఏం తీసుకురావు? దొరికింది పోతాడు. పిల్లల్ని మాత్రం పొలంకి తీసుకురారు. చూపిస్తారా మరి? వాళ్ళకి తెలుసా ఇట్లా మీరు ఈ పని చేసేది, ఎంతసేపు వంగి నాట్లు వేసేది? నాట్లు నడువులేసి మాయే ఆగట్లేవు, వాళ్ళు చేయకపోయినారు. చూస్తారా అని మీ బాధ వాళ్ళు ఎన్నడన్నా చూస్తారు, చూడకేం చేస్తారు. ఏమంటారు ఎప్పుడన్నా? ఏమొద్దులేవే నేను చూసుకుంటా అంటారా? పొద్దున్న పోయి వచ్చిన మమ్మీ పండుకో కాలు బిసుకుతామని కాలు బిసుకుతారు. ఏం చేస్తారు వాళ్ళు? కాలు బిసుకే కొడుకులు ఉండరా? మంచిదే. నా కొడుకు అయితే కాలు బిసుకుతాడు, అమ్మ అంటే చాలా గౌరవిస్తాడు. అంతేనా? మంచి చక్కని కొడుకుని గానా నేను. నా కొడుకు ఏం పర్వాలేదు. నా కొడుకు 2 పిల్లలు, పెళ్లి అయింది. పెళ్లి అయిందా? పెళ్లి చేసినావు అందరికి? మరి ఏం చేస్తావు? ఈ పైసలు వచ్చినాయని నేనే దాచుకుంటా. మరి మంచి కొడుకుంటే ఆయనకి ఎప్పుడన్నా నువ్వే దాచుకుంటా అంటావు? నేనే దాచుకుంటా. చుట్ట వచ్చిన నాయే, పక్క వచ్చిన నాయే, కూరగాయలు లేకుండా నాయే. నా కొడుకు పని ఉన్నప్పుడు ఆడు పెడతాడు, ఆయన కాడు లేనప్పుడు నేను పెడతా. దాచిన ఏం చేస్తా? బిడ్డ వస్తుంది, అల్లుడు వస్తాడు, అక్క వస్తుంది, చెల్లె వస్తుంది. దాచిన ఏం చేస్తా? వాళ్ళు వచ్చినాడు అలా మర్యాదలు చేస్తా. బాగుందమ్మా ఈ కూర. ఇవాళ నేను తినే ఫుడ్ యాక్చువల్గా ఈరోజు అనుకోలే ఈ ఊరికి వస్తాము ఇట్లా వీళ్ళతో కలిసి తింటామని. సో వీళ్ళతోటి నిజంగా ఈ మట్టి పని చేసి ఈ అన్నం తింటే నిజంగా ఎంత తృప్తి ఉందంటే, రైతులు అనుకుంటాం, దేశానికి అన్నం పెట్టే రైతు. ఎప్పుడన్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు స్పెండ్ చేయండి, ఒక్కరోజు వాళ్ళతో కలిసి ఇలా భోజనం చేసే ఉపాయం ఎప్పుడైనా చేసుకోండి. వాళ్ళు హ్యాపీ ఉంటారు. వాళ్ళతో గడిపినందుకు వాళ్ళు 1% హ్యాపీ ఫీల్ అయితే మనం 100% మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. చూసాంగా ఈరోజు పంట పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు రైతులు, రైతు కూలీలు ఇద్దరు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎంత గొప్పగా వీళ్ళు పాటలు పాడుతూ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూనే వాటిని ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతూ ఈ రోజు మొత్తం కూడా మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు మీరు వంగి ఏదైనా పని చేయండి. ఆఫ్టర్ లేచిన తర్వాత 1 గంట రెస్ట్ తీసుకుంటాం. కానీ వాళ్ళు మేము ఉదయం నుంచి ఈరోజు షూట్కి వచ్చిన దగ్గర నుంచి లంచ్ టైంలో మాత్రమే ఒక ½ అన్ అవర్ వాళ్ళతో పాటే నేను కూడా తిన్నా, మీరు చూసిరు. సో ½ అన్ అవర్ మాత్రమే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ అంటే కూర్చొని తినడం. ఆఫ్టర్ మళ్ళా సేమ్ పొలంలోకి వెళ్తూ అలా పాటలు పాడుతూ ఈ నాట్లు వేసే కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఇది మట్టిని నమ్ముకొని జీవించే రైతు కూలీల పరిస్థితి. తెలంగాణ మొత్తం కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఎవరికి వారే సాటిగా అక్కడ ఉన్న కొంతమంది లీడర్లు ఉంటారు, బృందాలు ఉంటాయి. ఆ బృందాలు మొత్తం ఈ కూలి పనులకు వచ్చినప్పుడు మొత్తం కూడా ఇలా పాటలు పాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ, సాధక బాధకాలు కూడా మాట్లాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ పని చేస్తుంటారు. సో ఇలాంటి మట్టి మనుషుల్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకే ఈరోజు పొలం పనులు చేసేందుకు కూడా సిద్ధమై ఇక్కడికి వచ్చినాం. రాబో రోజుల్లో మరింత మంది మట్టి మనుషుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.